28వ ఈ కీర్తన భాగాన్ని భక్తుడైన దావీదు రాజు తన ఆత్మీయ అనుభవాన్ని కీర్తనలో వెల్లడి చేశారండి. ఆయన ఇశ్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండి కూడా సర్వాధికారి అయిన దేవుని మీద ఆధారపడిన భక్తుడు. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడని ఆయన రుచి చూసిన భక్తుడు, అనుభవించిన భక్తుడు కనుక ఈ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే, దేవుని ప్రజలైన మీరు దేవుని మీద ఆధారపడి జీవించండి, దేవుడే మిమ్మల్ని ఆదుకుంటాడు, అన్ని విధాలా ఆశీర్వదిస్తాడని చక్కని సందేశం ఈ కీర్తన భాగంలో భక్తుడైన దావీదు రాజు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని మీద ఆధారపడకపోతే మీరు ఎన్నటన్నటికీ కూడా భక్తులు కాలేరు, భక్తిహీనులుగానే మిగిలిపోతారని. మీరు దేవుని మీద ఆధారపడకపోతే మీ క్రియలు భక్తిహీనులుగా లోకానికి కనపరుస్తాయని, నిజముగా మీరు దేవుని మీద ఆధారపడే భక్తులైతే మీ క్రియలను బట్టి మీరు దేవుని భక్తులుగా వెల్లడిపరచబడతారని ఈ కీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేశాడండి దావీదు భక్తుడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడు ఎంత గొప్పవాడో ముందు మనకి తెలియాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు ఈ మాట వెల్లడి చేశాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది మాట. ఒక్కరు చదవండి దయతో. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవడవాడు? దుష్టుడైన సాతాను. సాతాను ఎప్పుడు కూడా ఈ లోక నివాసులందరినీ లోకం వైపే చూపిస్తాడండి. వాడు లోక సంబంధి కనుక దేవుని ప్రజలైన మనల్ని కూడా లోకం వైపే చూపిస్తాడు, లోకములో ఉన్నవారు వైపే చూపిస్తాడు. వీళ్ళు చాలామంది లోకములో ఉన్నవారు వైపే చూస్తున్నారు. ఎవడు ధనవంతుడో, ఎవడు అధికారము కలిగిన వాడు, ఎవడు ద్వారా ఏ సహాయం దొరుకుతుందో అని లోక సంబంధమైన మనుషుల మీదే ఆధారపడి వారి నాడు అనేకులు ఉన్నారు. వారిని భక్తిహీనులు అని బైబిల్ చెప్తుందండి. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని మీద ఆధారపడరు. వారిని భక్తిహీనులు అన్నారు. భక్తిహీనత అండి కొరుకు పుండు లాంటిది అని రాశాడు బైబిల్లో. రెఫరెన్స్లు అన్నీ చూపిస్తే సామెత ఎలాగవుతుంది. కొరుకు పుండు లాంటిది అంట, అంటే కుష్ఠరోగము లాంటిది. కొరుకు పుండు అంటే కుష్ఠరోగం అండి. చిన్న ఒక పుండు పడితే ఆ పుండు ఏం చేద్దంటే అంతగా శరీరం అంతా వ్యాపించేద్ది. దాన్ని కొరుకు పుండు అన్నారు, కుష్ఠరోగం. అంటే భక్తిహీనత అనేది కుష్ఠరోగము లాంటిది. కనుక ప్రియులారా, మనం భక్తిహీనులం కాకూడదు. మనం దేవుని ప్రజలం కనుక దేవుని మీద ఆధారపడి జీవిస్తే భక్తులుగా మార్చబడతాం. అందుకనే యోబు గ్రంథంలో యోబు భక్తుని తన స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అంటారు, ప్రశ్నిస్తారు వాళ్ళు. నిజానికి యోబు భక్తుడు ధైర్యంగా ఉన్నాడండి, వారికి అర్థం కావట్లేదు.
యోబు ధైర్యంగానే ఉన్నాడు, కానీ ఆయన స్నేహితులు అతన్ని భక్తిని శంకిస్తున్నారు. భక్తి అనేది మనకు ధైర్యాన్ని పుట్టించేది. యోబు సమస్తాన్ని కోల్పోయినా, శరీరము శక్తిశాలిమైపోయినా ఆయన మనోధైర్యం అనేది చెక్కు చెదరలేదు. దేవుని స్తోత్రం. ఆయన మనసు నిండా ధైర్యమే. చూడ్డానికి శరీరం శక్తిశాలిమైపోయింది, అతను కలిగి ఉన్నవన్నీ కోల్పోయాడు, కానీ అతనికి మనసులో ధైర్యం అనేది నిలిచింది. కారణం, అతడు దేవుని మీద ఆధారపడిన భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నిజంగా సర్వశక్తుడైన దేవుడి మీద ఆధారపడే మనసు మనకుంటే ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి నష్టము వాటిల్లినా, ఎటువంటి వ్యాధి బాధలు మన శరీరములో కలిగినా మనం ధైర్యమును విడిచిపెట్టము. దేవుని స్తోత్రం. మనోధైర్యం గలవారమై ఉంటామండి. ఎందుకంటే ప్రియులారా, దావీదు భక్తుని కొరకు అనేకమైన విషయాలు మనకు తెలుసు. అతడు బాలుడుగా ఉండగానే, అంటే యుద్ధ ప్రావీణ్యత లేనివాడిగా ఉండగానే, తన తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి తన అన్నలను, యుద్ధ భూమిలో ఉన్న తన అన్నలను చూడడానికి వారికి కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళాడని, వెళ్ళేటప్పటికి ఆ యుద్ధ భూమికి వెళ్ళగానే ఇశ్రాయేలు సైన్య సమూహం, యుద్ధ వీరులు, యుద్ధ శూరులు అనబడిన వారు భీతితో పరుగులు తీస్తున్నారట. భయభ్రాంతులై పరుగులు తీస్తున్నారటండి. వారిని చూసి అడుగుతాడు ఈ బాలుడైన దావీదు, ఎందుకు మీరు ఇలా పరుగులు తీస్తున్నారు భయముతో అంటే, ఒకడు చెప్తాడట, ఫిలిస్తీన్ల పక్షమున ఒక గొలియాత్ అనే ఒక యుద్ధశూరుడు ఉన్నాడు, వాడును చూస్తేనే భయం పుడుతుంది, వాడు ఆయుధాలు చూస్తే ఇంకా మనము భీతితో కృంగిపోతాం అని ఆ గొలియాతుని కొరకు చెప్పాడట. అప్పుడు బాలుడైన దావీదు ఆ యొక్క సైనికుడితో చెప్తాడు, ఆ గొలియాతుని నేను సంహరిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సైనికుడు ఈ బాలుడైన దావీదును రాజైన సౌలు వద్దకు తీసుకెళ్తా. రాజైన సౌలు అంటాడు, నువ్వు బాలుడవు, యుద్ధ ప్రావీణ్యత లేనివాడవు, వాడేమో యుద్ధశూరుడు, బహు బలాఢ్యుడు, వాడిని ఎదుర్కోవడం నీకు సాధ్యం కాదని చెప్పినప్పుడు దావీదు భక్తుడు చెప్పిన మాట ఒకటి ఉంది, అయ్యా నేను నా తండ్రి మందల మేపుతున్నప్పుడు ఆ గొర్రెలను ఎత్తుకుపోవడానికి సింహం వచ్చింది, దానిని చీల్చివేసే శక్తినిచ్చిన వాడు నా దేవుడు. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని సంహరించే బలాన్నిచ్చిన వాడు నా దేవుడు. సున్నత లేని ఆ గొలియాతు ఎంత. దేవుని స్తోత్రం. అని ఎప్పుడైతే చెప్పాడో సౌలు రాజు గొలియాతును సంహరించడానికి బాలుడైన దావీదుకు అనుమతి ఇచ్చాడు. యుద్ధాయుధాలు కూడా ధరించుకోమని అనుమతి ఇచ్చాడు. కానీ యుద్ధాయుధాలు ధరించుకోకుండా ఒక వరుసల చేత పట్టుకుని ఒక సెలయేరులో ప్రవహిస్తున్న యొక్క సెలయేరులో నున్నపు రాళ్ళు 5 తీసుకుని తన సంచిలో వేసుకుని ఆ బలాఢ్యుడైన గొలియాతును సంహరించడానికి వెళ్ళినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో రాయబడి ఉంది. 45వ వచనం చదవండి దయతో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తూ ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి
నీ తల తెగవేస్తును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని ఈ లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఎత్తును. అందరూ స్తోత్రం చెల్లిందామండి. బాలుడైన దావీదు బలాఢ్యుడైన గొలియాతుతో పలికిన మాటలవి. ఈ బాలుడైన దావీదును చూసి గొలియాతు హేళన చేస్తాడు. నీ ఏమైనా కుక్కను అనుకుంటున్నావా, కర్ర పట్టుకుని వస్తున్నావని. ప్రియులారా, అటువంటి బాలుడైన దావీదు దేవుని మీద ఆధారపడ్డ భక్తుడు గనుక, సర్వశక్తి గల దేవుని మీద ఆధారపడిన భక్తుడు గనుక, ఆ దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం కలిగిన వాడు గనుక, ఆ బలాఢ్యుడైన గొలియాతు ఒక అల్పుడిగా కనపడుతున్నాడంట దావీదుకి. ఒక అల్పుడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఆ గొలియాతు కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మన దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆ దేవుడే మనలో ఉండి నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే ఆ దేవుడే మనలో ఉండి నడిపిస్తాడు. దేవుడే మనలో ఉన్నాడనే విశ్వాసం మనకు కలుగుతుంది. అటువంటప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా దానిని మనం అవలీలగా ఎదిరించగలం, జయించగలం. దేవుని స్తోత్రం. కనుక దేవుని మీద ఆధారపడే మనసు దేవుని పిల్లలమైన మనం కలిగి ఉండాలి అనేది ఈ కీర్తన మనకు తెలియజేస్తున్నటువంటి కార్యం. కనుక దేవుడు ఎంత గొప్పవాడో, నిజంగా నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతా. ఈ లోకస్తులు భక్తి చూడండి, వారు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలియదు. ఎందుకు తెలియదంటే వారు సేవిస్తున్న దేవుళ్ళు నోరుండి మాట్లాడలేరు, భక్తుడు విగ్రహము నిగ్రహతను కోల్పోజేస్తుందన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? విగ్రహారాధన చేసేవారికి నిరీక్షణ అనేది ఉండదు. నిగ్రహత అనగా నిరీక్షణ. నిజంగానే విగ్రహాలు పూజిస్తే నీకు దేవుని మీద నిరీక్షణ ఉండదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి, ఆకాశము సింహాసనముగా, భూమి తన పాదపీఠముగా, విశ్వమంతా నిండిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కనుక మన దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన కంటే గొప్పవాడు మరొకడు ఎవ్వడు కూడా లేనే లేడు. ఆయన సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి నిజంగా మనం కలిగి ఉంటే ఆ దేవుని మీద ఆధారపడకుండా ఉండలేమండి. ఇవాళ చాలామంది ప్రభు నమ్ముకున్నారు కానీ ప్రభు మీద ఆధారపడలేదంటే కారణం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో వారికి ఇంకా తెలియదండి. తెలుసుకునే మనసు కూడా లేదు చాలామందికి. నువ్వు తెలుసుకునే మనసు లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? దేవుని కొరకు తెలుసుకునే మనసు ఉంటే దేవుడే నీకు తెలియజేస్తాడు ఎవరొకరి ద్వారా. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రికలో ఆయన ఎంత గొప్పవాడో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. దయతో పురుషులు చదవండి అమ్మా. స్త్రీలు పోటీ పడుతున్నారు, చాలా సంతోషం. పురుషులు చదవండి. కాంపౌండ్ హాల్లో ఉన్నవారు కూడా చదవచ్చు. కావాలంటే మీకు మైక్ ఇస్తాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తానికి వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములన్నీ నిర్మించబడ్డాయి. ఆయన
దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంత్వమునయుండి ఆయన మహత్తుగల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అక్కడ రాయబడి ఉందండి. ఆయన సమస్తానికి వారసుడు. ఆయన మహత్తుగల మాటల చేత ప్రపంచములన్నిటినీ నిర్మించాడు. సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలగజేశాడు ఆయన. ఆయన లేకుండా ఏదియో కలగలేదు. హల్లెలూయా. అంతేకాదు సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకని లోకములో ఉన్న అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడి మహామహుడైన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో చూడండి. హల్లెలూయా. లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడైన అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మాట ద్వారా సృష్టిని చేసిన దేవుణ్ణి, ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుణ్ణి, ఆయన నోటి మాట ద్వారా సృష్టిలో ఉన్న ప్రతి మానవుని జీవితాన్ని బాగు చేయగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కనుక ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని స్తోత్రం. అందుకనే జ్ఞాని సొలొమోను దైవశక్తిని ఎరిగిన వాడు కనుక సామెతలు ఒక మాట పలికాడండి. ఒకసారి చదువుదామా? సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగా చేశాను. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక మన పనుల భారం, నువ్వు వ్యవసాయం చేసేవాడవా, ఉద్యోగం చేసేవాడవా, వ్యాపారం చేసేవాడవా, లేకపోతే ఏ పని చేసేవారైనా, చదువుకునేవారైనా, సేవ చేసేవారైనా, లోకములో ఏ పని చేసేవారైనా వారి పనుల భారం దేవుని మీద మోపితే ఆయన మన పనులను సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఎలా సఫలపరుస్తాడో తెలుసా? ఆయనే నీలో ఉండి ఆయనే నీకు తగిన ఆలోచన ఇచ్చి ఆయన నీ కార్యములను సఫలపరుస్తాడని జ్ఞానైన సొలొమోను తన అనుభవాన్ని తెలియజేశాడు అక్కడ. ఎందుకంటే లోకంలో ప్రతి వస్తువును కూడా తన పని కొరకు దేవుడు నియమించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు నియమించిన ప్రతి సృష్టికి ఒక పని ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని అవి పాటిస్తూనే ఉన్నాయి. కనుక మనము దేవుని కొరకు సృజించబడిన వారం కనుక మన పనుల భారం అంతా దేవుని మీద మోపాలి. దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నీకు ఆలోచన ఇచ్చి నీ పనులను సఫలము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పుడూ కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారండి. ప్రతి విషయంలోనూ దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తారండి. వారు దేవుని మీద ఆధారపడిన వారంటే. చాలామందికి ప్రార్థన అంటే కిట్టదు. వారినే భక్తిహీనులని బైబిల్ చెప్తుంది. ప్రభు నమ్ముకొని కూడా ప్రభుకి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే
మనం భక్తిహీనులుగా మారిపోతాం. అది కొరుకు పుండు వలె మన జీవితాన్ని హరించి వేస్తుందని రాశాడు. దేవుని స్తోత్రం. కనుక మనం దేవుని మీద ఆధారపడేవారం ఉండాలి. అదే సామెతలు 3:5 కూడా అంటాడు, మీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనక ఈ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది మనసుకు నచ్చిన రీతిగా భక్తి చేస్తున్నారు ఈనాడు. మన మనసుకు నచ్చిన రీతిగా కాదండి భక్తి చేసేది, దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చెయ్యాలి. మనం దేవుని వారం, ఆ దేవుని మీద మన ఆధారపడి మన భక్తి చెయ్యాలి. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడే తగిన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించేవాడై ఉన్నాడనే సంగతి మనం మరిచిపోకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునికి ఒక పేరుంది, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పేర్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ పేర్లు ఏంటో తెలుసా? ఆయన మన జీవితంలో జరిగించే కార్యాలే. కనుక మన జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలన్నా, ఆలోచన ఇవ్వాలన్నా, బలహీన సమయంలో మనల్ని బలపరిచి నడిపించాలన్నా నిత్యము మనతో ఉండేవాడు ఆయన ఒక్కడే, లోకంలో ఎవరూ కాదు. సమాధాన కర్మగా మన జీవితాన్ని మారుస్తాడు ఆయన, నెమ్మది కలిగి జీవించే వారికి చేస్తాడు. కనుక మనం దేవుని మీద ఆధారపడేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. వీళ్ళ అనేక మంది ఎందుకు దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నారో అపోస్తులైన పౌలు భక్తుడు రోమాపత్రికలో తెలియజేశాడు. రోమాపత్రిక 1:18 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియ సఖ్యమైన ఏదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్రులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచటలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటలేదు, కానీ తమ వాదనల యందు యొద్దులైపోతున్నారు. స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. వీళ్ళ అనేక మంది దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం లోకంలో వినిపించబడుతున్నది. వారిలో ఉన్న దుర్నీతిని బట్టి అనేక మంది వాక్యమును వినే మనసు లేదు వారికి. సృష్టిని బట్టి సృష్టికంతా ఎంత గొప్పవాడో తెలియపరచబడుతుంది, కానీ ఆయనను తెలుసుకునే మనసే వారికి లేదు. వాదనలు చేస్తున్నారట, వాదనల చేత ఎద్దులుగా మారిపోతున్నారట. ఎందుకు అలాగా జరుగుతుంది అంటే ప్రియులారా, వారు దేవుని కొరకు తెలుసుకునే మనసు లేకపోవడమే కారణం. దేవుని స్తోత్రం. దేవుడి కొరకు తెలుసుకునే మనసులు, దేవుడు ఉన్నాడని సంగతి తెలుసు. ఈవేళ నాస్తికులు కూడా దేవుడు ఉన్నాడని చెప్పగలుగుతున్నారు సృష్టిలో జరుగుతున్న కార్యాలు బట్టి. కానీ ఆ దేవుణ్ణి తెలుసుకునే మనసు మాత్రం ఈవేళ అనేక మందికి లేదండి. లోకములో ఎంతో భక్తి జరుగుతుంది దేవుని కొరకు, కానీ
ఆ దేవుణ్ణి తెలుసుకునే మనసు లేకపోవడం వల్ల వారు దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నారు. దానికి తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు ఎందుకు ఎలా జరుగుతుందో, ఈ కాలంలో ఎందుకు అలా జరుగుతుందో, మానవ హృదయం ఏ విధంగా మారిపోయిందో రాసిపెట్టాడు. 3వ అధ్యాయం మొదటి నుంచి. పురుషులు చదవండి. ఎన్నిసార్లు చెప్పాలి? పురుషులు అనాలా? అంతమాన స్త్రీలేనా? చదువునోళ్ళు చదువుతున్నారు. ఆ ఇద్దరే స్త్రీలా? ఇంకెవరు లేరా? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉందురు. ఇట్టి వారికి ఎముకుడు వాయుండుము. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఈ 2వ పత్రికలో చెప్తున్నాడు, అంత్యకాలంలో మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారని. దేవుని మీద ఆధారపడకుండా లోకములో ఉన్న వారిపై ఆధారపడి జీవిస్తూ పైకి భక్తి చేస్తారు, కానీ దేవుని మీద ఆధారపడరు కనుక వారు భక్తిహీనులుగా మిగిలిపోతున్నారు. ఆ భక్తిహీనత కొరుకు పుండు వలె వారిని వ్యాపిస్తుందని ముందే చెప్పాం. అది స్వార్థపరులుగా చేస్తుందంట ఆ భక్తిహీనత. అంతేకాదు, ధనాపేక్ష గలవారిగా, బింకాలాడేవారిగా, అహంకారులుగా, దోషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారిగా, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, అతిద్వేషులుగా, అపవాదుకులుగా, అజితేంద్రులుగా, క్రూరులుగా, సజ్జన దేశులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా చేస్తుందటండి. పైకి భక్తి గలవారే ఉంటారు కానీ ఆ శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడు వాయుండు. అటువారితో సహవాసం చేయొద్దంటున్నాడు. భక్తిహీనత అనేది ఏ విధంగా మానవుల్లో వ్యాపించి ఈ భయంకరమైన కుష్ఠరోగం, స్వార్థం అనేది, ధనాపేక్ష అనేది, బింకాలాడడం, అహంకారం, దూషణ, తల్లిదండ్రులకు అవిధేయత, కృతజ్ఞత లేనితనం, అపవిత్రత, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అందరూ ఎవరంటే కుష్ఠరోగులని రాశాడు బైబిల్లో. భక్తిహీనత అనే కొరుకు పుండు కలిగిన వారట. వారు చివరికి భయంకరమైనటువంటి దుర్గుణాలతో నింపబడతారు. వారు పైకి భక్తిపరులుగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే వారు దేవుని తెలుసుకునే మనసే లేదు. ఇంకా దేవుని తెలుసుకునే మనసు లేకపోతే దేవుని మీద ఎక్కడ ఆధారపడతావు? నువ్వు దేవుని తెలుసుకునే మనసు కావాలి. దేవుడిని నమ్ముకున్న పిల్లలు నిజంగా నువ్వు దేవుని తెలుసుకోగలిగితే దేవుని మీద ఆధారపడకుండా ఉండలేవు. వీళ్ళెంతోమంది పైకి భక్తి చేస్తున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లా. అందుకే వారి మనసులో పరివర్తన కలగట్లేదు. దేవుని కంటే సుఖానుభవం వైపే మనసు మళ్ళిస్తున్నారు. స్వార్థముతో, ధనాపేక్షతో, భయంకర దుర్గుణాలతో నిండిపోతున్నారండి. అటువంటి వారం కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో పౌలు భక్తుడు తెలియజేసిన మాట ఒకటి మనం ధ్యానిద్దాం. మీ విశ్వాసము ఒకరు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవునికి స్తోత్రం. వీళ్ళ చాలామంది విశ్వాసులు అంటున్నారు. కొంతమంది విశ్వాసం అట్ట మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసం. మనుషులు ఏం చేస్తే అదే చేస్తారు వాళ్ళు. అనగా నలుగురితో నారాయణ, కులంతో గోయిందా. నిజంగా దేవుని శక్తి మీద ఆధారపడ్డ విశ్వాసం నీకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తావు. దేవుని స్తోత్రం చెల్లించండి. వాక్యములో లేనిది మనం చెయ్యం, ఉన్నది తీసివేయం. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగానే మన భక్తి చేస్తాం. ఎవరంటే వారు దేవుని శక్తి మీద ఆధారపడిన విశ్వాసం గలవారు. హల్లెలూయా. మనుషుల జ్ఞానంతో ఎంతకాలం భక్తి చేసినా నీ బ్రతుకులో మార్పు రాదు, మన బ్రతుకులో మార్పు రాదు. మనుషులు ఏ రకంగా భక్తి చేస్తే అలాగే చేసుకుంటూ పోతుంటాం. చివరికి పోయేది నాశనానికి. దేవుని యొక్క ఆశీర్వాదం దొరకదు, లోకాశీర్వాదాలు దొరకవచ్చు. కనుక మనుషుల జ్ఞానంతో కూడా విశ్వాసం కాదండి మనలో ఉండేది. ఈ మనుషుల కంటే గొప్పవాడు దేవుడు. అందుకే మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చాడు మాదిరి చూపించడానికి. దేవుని శక్తి మీద ఆధారపడిన విశ్వాసం నేర్పించడానికి వచ్చాడు ఆయన లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఈ పాపలోకములో పాపమాల్యం అంటకుండా ఎలా జీవించాలో జీవించి నేర్పించాడు. పాపుల మధ్యకి వెళ్ళాడు, వ్యభిచారుల మధ్యకి, దొంగల మధ్యకి, అబద్ధకుల మధ్యకి, హంతకుల మధ్యకి వెళ్ళాడు. కానీ ఆయన ఏ పాపం అంటలేదు. ఎందుకంటే ఆయన తండ్రి మీద ఆధారపడ్డాడు. ఈ లోకములో ఉన్నాగా లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టలేదు. ఆయన తండ్రి మనసు కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. గత రాత్రే చెప్పబడింది, దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని మనసును కలిగి ఉండాలి. యేసయ్యను ఆరాధించేవారు ఎప్పుడు యేసయ్య మనసును కలిగి ఉంటే లోక పాప మాలిన్యం ఏది నిన్ను అంటనే అంటదని. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా మహిమను కనపరిచాడు. అంతేకాదు పరలోకానందాన్ని ఇహలోక రుచి చూపించాడు. 33.5 సంవత్సరాల వయసులో ఏ పాపము లేని యేసయ్య పాపులమైన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనకు పాప విమోచన అనుగ్రహించాడు. సమాధిలోకి వెళ్ళాడు. సమాధి ఆయనను అడ్డుకోలేకపోయింది. సమాధిని గెలిచి తిరిగి లేచి సజీవుడై తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారం చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 31లో రాయబడింది. ప్రియులారా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపగలిగిన వాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? మన కోసం చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు ఆయన మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుడు మన పక్షమున ఉన్నాడు. క్రీస్తు శకములో, క్రీస్తు శకం అంటేనే దేవుని అభిషేకంతో కూడిన శకం ఇది.
క్రైస్తవులు అనగానే అభిషేకము కలిగిన వారిని క్రైస్తవులు అంటారు బైబిల్. లోకంలో మనందరూ క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోదు. ఆ దేవుని అభిషేకం నీ మీద ఉంటేనే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. కనుక గమనించాలి ప్రియులారా, నిజంగా నువ్వు దేవుని అభిషేకం కలిగి ఉంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడని గుర్తించాలి. దేవుడు అభిషక్తుడే దేవుని పక్షమున ఉంటే నీకు విరోధేవుడు ఎంతమంది నీ మీదకి తిరుగుబాటు చేసినా, ఎంతమంది నిన్ను సిగ్గుపరచాలని చూసినా, నష్టపరచాలని చూసినా, కష్టపెట్టాలని చూసినా ఎవడో ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన పక్షమున ఉన్న దేవుని కంటే గొప్పవాడు ఎవడో లోకములో లేనే లేడు. అందరూ స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెబుదామా. కనుక దేవుడే మన పక్షాన ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు మన పక్షాన ఉండాలంటే ఆయన అభిషేకము కలిగి నువ్వు జీవించాలి. ఎందుకని ఆయన ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే ఆయన మీద నువ్వు ఆధారపడతావు కనుక ఆయన అభిషేకము నీ మీదకు పంపిస్తాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం ఎప్పుడైతే మనకు వస్తుందో, మన మీదకి వస్తుందో, మనం దీనులుగా మారిపోతామండి. సౌలుగా ఉన్నంతకాలం పౌలు గర్విష్ఠుగా ఉన్నాడు, దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తాను ప్రభువుకు అప్పగించుకున్నాడో, అననీయ ప్రవక్త ద్వారా దేవుడు తన అభిషేకాన్ని ఆ సౌలు మీదకు పంపించాడు. ఆ సౌలు పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం పొందగానే సౌలు పౌలైపోయాడండి, అనగా దీనుడుగా మారిపోయాడు. అభిషేకం అనేది మనం దీనత్వం గలవారిగా మార్చేస్తుంది, తగ్గింపు జీవితం గలవారిగా మార్చేస్తుంది, వినయ విధేయతలు గలవారిగా మార్చేస్తుంది. వారే నిజంగా దేవుని అభిషేకం కలిగిన వారు. దేవుని నమ్ముకుని కూడా దేవుని అభిషేకం నీ మీద లేదు అంటే కారణమును దేవుని మీద ఆధారపడలేదని కనుక నువ్వు ఆరాధిస్తున్న దేవుని గొప్పతనం నీకు తెలియదు. అందుకే దేవుని మీద ఆధారపడితే ఆయన అభిషేకం ఇస్తాడు నీ మీద. ఆ అభిషేకమే మన లోకములో పాపములో పడకుండా కాపాడుతుంది, మన దీనులుగా మారుస్తుంది, సాత్వికులుగా మారుస్తుంది. హల్లెలూయా. కనుక అప్పుడే ఆయన మన పక్షాన ఉంటాడు. మనపై ఎంతమంది తిరుగుబాటు చేసినా ఎవరేమి చేయలేరు. ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు లోకం వారందరికంటే గొప్పవాడు కనుక. ఎందుకో తెలుసా? ఆయన తన కుమారుని లోకానికి పంపించి మానవాళి పాపముల కొరకు పరిహారము చెల్లించుటకై సిలువకు అప్పగించిన దేవుడు. హల్లెలూయా. అంతేకాదు తన కుమారుని క్రీస్తు యేసు ద్వారా మన ప్రతి అవసరత తీరుస్తున్న దేవుడు. హల్లెలూయా. 2023 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చి మన పాపాల కొరకు అపరాధాలకు సిలువలో యాగమైన ప్రభు మరణం నుంచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉండి ఆత్మస్వరూపుగా మన మధ్యనే సంచారము చేయుచున్నాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడే బిడ్డవైతే ఆయన నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఆయన అభిషేకముతో నేను నడిపించేవాడై ఉన్నాడు. అందుకని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఒకటి తండ్రి కాలమని, రెండవది కుమారుని కాలమని, మూడవది పరిశుద్ధాత్మ కాలమని రాయబడి ఉంది. మనం ఉన్నది పరిశుద్ధాత్మ కాలంలో. పరిశుద్ధాత్మ అనగా క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు యేసు ఒక్కడే పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన క్రీస్తు యేసు ఆత్మను కలిగి ఉన్న కాలం ఇది. హల్లెలూయా. అనగా ఆత్మస్వరూపుగా లోకమందంతటా సంచరిస్తున్న కాలం ఇది. అటువంటి ఆత్మస్వరూపైన ప్రభువైన క్రీస్తు యేసు నీ పక్షాన ఉండాలంటే ఆయన అభిషేకం నువ్వు పొందాలి. అనగా నువ్వు ఆయన మీద ఆధారపడిన బిడ్డవైతేనే ఆ అభిషేకం నీ మీదకు వస్తాయి. ఆ అభిషేకం గలవారు పక్షాన ఉంటాడు. వారికి అర్థమవుతుంది, నా పాపాల కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు, మరణం నుంచి తిరిగి లేచిన నా ప్రభు,
ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని, నా ప్రతి అవసరత ఆయన తీర్చువాడై ఉన్నాడని, దేవుని చేత ఏర్పరచబడిన నా మీద ఎవరన్నా నేరం మోపితే నేరం మోపున వాడిని నేరస్తులుగా చేసేవాడిగా ఉన్నాడని, అవినీతమైన లోకములో మన నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడని, మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు లోకములో పాపములో పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి నడిపించేవాడై ఉన్నాడని, ఆయన తండ్రి కూడు పార్సిన ఆసీనుడై ఉండి ప్రతి దినం ఎల్లప్పుడూ మన కొరకే తండ్రికి విజ్ఞాపనము కూడా చేయుచున్నాడని దేవుని స్తోత్రం చెల్లిందామండి. మనం గుర్తెరగాలండి. నిజంగా మనం గుర్తెరిగితే ఆయన మీద ఆధారపడకుండా ఉండలేం. దేవుని స్తోత్రం చెబుదామా? ఎన్నోసార్లు చెప్తాను, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఈ మాటలు వారి హృదయాల్లో ఉండాలి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వరకు రాయబడిన మాటలన్నీ కూడా మన హృదయంలో ముద్రించబడి ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన కార్యాలు, అనుగ్రహించబోతున్న కార్యాలు అన్నీ అక్కడ రాయబడ్డాయి. అటువంటి ప్రభు మీద మనం ఆధారపడిన వారమైతే ఆయన అభిషేకం పొందుకుంటాం. ఆత్మస్వరూపిగా ఆయన మన పక్షం నుండి మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 24 వరకు కూడా చదవండి. ముందుకెళ్దాం. బాబు పురుషులు చదవండి. ఇద్దరే పోటీ పడతారు ఈ పక్కనే, ఇంకెవరు. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అని యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? వీళ్ళ లోకస్తులు ఎక్కువగా లోకజ్ఞానం చేత దేవుణ్ణి వెతుకుతున్నారండి. లోకజ్ఞానం ఎప్పుడు కూడా లోకములో వెతికేవారిగా చేస్తారు. కనుక లోకములో వెతికేవారిగా చేస్తుంది లోకజ్ఞానం. కానీ దైవజ్ఞానం కావాలి. ఆ దైవజ్ఞానం కోసం ఎదురు చూసేవారు లేరండి. యూదులు అనగా దేవుడి చేత ఏర్పరచబడిన వారే కానీ వారు దైవజ్ఞానం కొరకు ఎదురు చూడలేదట, సూచక క్రియల కొరకు ఎదురు చూశారట. గ్రీసు దేశస్థులు ఉన్నారు అన్యులు, వారేమో జ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని వెతుకుతున్నారటే అండి. అయితే ప్రియులారా, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు జనన మరణ పునరుద్ధానాలే సువార్త, క్రీస్తు సువార్త. ఆయన జనన మరణ పునరుద్ధానాల యొక్క అనుభవమే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారా మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన శక్తితో నింపాడు. ఆయన అభిషేకాన్ని అనుగ్రహించాడు. ఆయన అభిషేకంలో దైవజ్ఞానం ఉంది, దేవుని శక్తి ఉందండి. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక దేవుని శక్తి, దైవజ్ఞానం మన వినేగొలది దేవుని శక్తితో నింపబడతాం. సిలువ సువార్త, దేవుని స్తోత్రం చెబుదామండి. లోకస్తులకైతే అది వెర్రితనం. ఎందుకంటే వారికి దేవుని తెలుసుకునే మనసు లేదు.
దేవుని శక్తి అనేది కల్వరి శిలువ యాగము ద్వారానే లోకానికి బయలుపరచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని శక్తిని కలిగి ఉంటారో వారే దేవుని మీద ఆధారపడిన వారు, వారే దేవుని అభిషేకం కలిగిన వారు, వారే దేవునికి ఇష్టులైన బిడ్డలుగా జీవించు వారై ఉంటారని లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. అందుకని అదే కొరింథీ మొదటి పత్రికలోని మరొక మాట మనం చూడొచ్చు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. 7వ వచనం 8 వరకు చదవబడిన లేఖనాలు ఒకసారి చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక ఒక్కరమ్మా క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుదుము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం, యథార్థమైన సత్యం ఏంటంటే దేవుని పిల్లలట పులిపిండి లేని వారై ఉండాలట. అనగా ఎవరైతే ఆ దేవుని మీద ఆధారపడతారో వారిలో పులిపిండి అనేది ఉండదు. అనగా దేవుని అభిషేకం వారి మీదకి వస్తుంది కనుక. పులిపిండి అంటే దుష్టత్వము, దుర్మార్గత, దుష్టిని మనసు, దుర్మార్గక కార్యాలు, వాటిని మానవుని పులిపిండి గలవారిగా మార్చేసింది. ఆ దుర్మార్గత దుష్టత్వాన్ని తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా పస్కా పశువుగా శిలువలో వధించబడ్డారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు పూర్వం ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఆయన ఏ విధంగా అయితే పస్కా పశువును వధించమని చెప్పాడు, దాని రక్తమును వారి గవిని కమ్మలకు పూయమని చెప్పాడు, దాని మాంసమును వారు తమ ఇంటిలో ఉండి వండుకొని కృష్ణానపానముల ద్వారా భుజించాలని చెప్పాడు. అటువంటి ఆనాడు ఆ రీతిగా వారు చేశారు కనుకనే ఆ రాత్రే దేవుడు గొప్ప కార్యం ఐగుప్తులో జరిగించి ఆ యొక్క ఎవరి గవిని కమ్మల మీదైతే ఆ రక్తపు మరకలు ఉండవో, ఎవరింటిలో అయితే ఆ మాంసము తింటూ ఆనందించరు, వారి ఇంటిలో ఒక సంహార దూతను ప్రవేశపెట్టి వారి ప్రథమ సంతానాన్ని చంపివేశాడు, నశింపజేశాడు. ఈ రీతిగా ఐగుప్తు దేశం అంతా దుఃఖసాగరం అయిపోయింది. ఎవరి గవని కమ్మలకైతే రక్తపు మరకలున్నాయో, ఎవరింటిలో అయితే కృష్ణానపానముల ద్వారా ఆనందిస్తున్నారో వారింటిలోనికి వేలుగా ఆ యొక్క సంహార దూత ప్రవేశించలేదు. దేని స్తోత్రం. ఆ కార్యమును బట్టే ఐగుప్తు దేశము నుండి ఆ యొక్క దేవదేవుడు ఆ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అరణ్య మార్గములో నడిపించి పాలు తేలు ప్రవహించే కానాను దేశానికి చేర్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే క్రీస్తు శకములో 2023 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి సమస్త మానవాళి పాపములను విమోచించుట కొరకు, ఈ పాపపు బానిసత్వం నుంచి మానవాళి విమోచించుట కొరకు ఆయనే పస్కా పశువుగా సిలువలో యాగమైపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎడ్ల రక్తము, కోళ్ళ రక్తము ద్వారా ఏ మానవుని పాపానికి విమోచన లేదు గనుక దేవుని రక్తమే లోకములో సిందించాలని ఇతిహాసాలు, ఐందవ గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి కనుక అందుకే దేవదేవుడు తన పుణ్య రక్తాన్ని దానముగా చెల్లించి
మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అందుకనే క్రీస్తు యేసు ఎవరనగా పస్కా పశువు అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తు నుంచి విడిపించబడిన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ ఖచ్చితంగా ఆచరించాలని దేవుడు చెప్పాడు ఆనాడు. ఆ పస్కా పండుగ ఆచరించేటప్పుడు 7 దినాలు ఆచరిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో పులియని రొట్టెలు ఉండాలని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ క్రీస్తు శకములో పస్కా పశువుగా క్రీస్తు యేసు శిలువలో యాగమయ్యారు గనుక సమస్త మానవాళి పాప విమోచన క్రయధనం చెల్లించబడింది గనుక ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆ క్రీస్తు మార్గములోకి వచ్చారో వారు పాప విమోచన పొందారని, పాపపు బానిసత నుంచి విడుదల పొందారని గుర్తెరిగిన వారైతే నా కోసం సిలువలో యాగమైన పస్కా పశువుగా యాగమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నా కోసం సిద్ధపరిచిన ఈ పులియని రొట్టెను నేను స్వీకరించి పండుగ ఆచరించాలని మనం గ్రహించాలటండి. స్తోత్రం చెల్లించండి. పండుగ అనే మాటకు 2 వారాల క్రితం మీకు చెప్పబడింది వాక్యంలోంచి. దైవ సన్నిధిలో ఉన్న ఆనందమే పండుగ అంటే దేవుని బిడ్డలకు. దైవ సన్నిధిలో ఉన్న ఆనందమే నిజమైన పండుగ అని బైబిల్లో ఉంది. లోక సంబంధమైన ఆనందం ఇచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి, అవి నాశనాన్ని నడిపిస్తాయి. దైవ సన్నిధిలో ఉన్న ఆనందం మనం అనుభవించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని కొత్త నిబంధనగాను, శిలువ యాగము ద్వారా నలగగొట్టబడిన ఆయన శరీరాన్ని జీవాహారముగాను మనం స్వీకరించు వారంగా ఉన్నప్పుడే మనకు పాప విమోచన అనుగ్రహించబడింది. హల్లెలూయా. నేను పాపలోకములో ఉన్నా కానీ పాపము నుండి విమోచించబడిన వాడును, విమోచించబడిన దాననే ఆనందం ఆయన సన్నిధిలో మనం అనుభవించాలటండి. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా శిలువలో యాగమై మనకి ఒక పులియని రొట్టెను మనకిచ్చాడు. ఇది ఆయన బిడ్డలైన అందరి చేతిలో ఉండాలటండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించాలంటే ఆయన అంగీకరించిన వారు, ఆయన మార్గములోకి వచ్చిన వారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన అభిషేకం పొందినవారు, వారి ప్రతి ఒక్కరి చేతిలో ఈ యొక్క పులి అని రొట్టె ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకంటే వారి చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని చెప్పాడు. ఖాళీ చేతులతో వారు ఆయన సన్నిధికి రాకూడదన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. దాన్నే యోహాను సువార్తలో యోహాను భక్తుడు ప్రభువారు చెప్పిన మాటలు తెలియజేశాడండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 54-55 వచనాలు. నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు. అంచదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరాన్ని తిని నా రక్తము తాగువాడు వారి యందు నేనును, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును, అది నేను వాని యందును నిలిచి ఉందును. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించను. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా,
కనుక ఆనాడు క్రీస్తు పూర్వం దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వారు ప్రతి సంవత్సరం కూడా 7 దినాలు పస్కా పండుగ ఆచరించేవారు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే క్రైస్తవులమైన మనం ఈ క్రీస్తు శకములో పాప విమోచన దయచేసిన, ఈ పాపపు బంధకాల నుంచి మనల్ని విడిపించిన క్రీస్తు యేసును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సిద్ధపరిచిన ఈ బల్లను మనము ఆచరిస్తున్నాం. దేవుని స్తోత్రం చెబుదామా? ఇది పులియని రొట్టెల పండగటండి. ఇది పులిపిండి లేని రొట్టిది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు. అటువంటి ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన సిందించిన రక్తాన్ని మనకు జీవాహారముగా, జీవజలపు పాత్రగా ప్రభు మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ కార్యం ఎందువల్ల మనం నిర్వర్తించాలంటే, మనం నెలకొకసారి ఏర్పాటు చేసుకుంటున్నాం మన అవకాశాన్ని బట్టి. కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి ఏర్పాటు చేసుకుంటారు. ఆది అపోస్తల కాలములో ప్రతిరోజు కూడా వారు రొట్టె విరిచేవారని ఉందండి. వారికి ఉన్న అవకాశం అటువంటిది. దేవుని స్తోత్రం చెబుదామా? ఏది ఏమైనా దేవుని ప్రజలైన వారు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి, ఆయన చేసిన కార్యాన్ని ప్రచురము చేయడానికి ఈ బల్లను మనము ఆచరించు వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకని కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయము 23 నుంచి 31 వరకు కూడా పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేశాడండి. ఎందుకంటే నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభు వల్ల పొందాను అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే ఈ ప్రభు వల్ల ఆరాధన అనేది ప్రభు మనకు అప్పగించిన కార్యం అండి. ప్రభు మనకు అప్పగించిన కార్యం ఇది. ప్రభు తన శరీరాన్ని జీవాహారముగా, రక్తాన్ని జీవజలపు కొత్త నిబంధన పాత్రగా మన కోసం 2023 సంవత్సరాల క్రితమే సిద్ధపరిచాడు. ఆయన అప్పగించబడే రాత్రే ఆయన చెప్పాడు, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, నేను సిందించబోయే రక్తం, మీ కొరకు విరవబడే నా శరీరం ఆయన ముందే చెప్పారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన రాకడ పర్యాంతరము కూడా ఆయన బిడ్డలమైన మనం ఈ కార్యాన్ని ఆచరించాలి. అనగా ప్రభు వల్ల ఆరాధన అనేది మనం ఆచరించాలి. ఆయన సిద్ధపరిచిన ఆహారాన్ని, ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క జీవజలం అనబడి క్రొత్త నిబంధన పాత్రను మనము సేవించేవారు ఉండాలి. ఎందుకొరకంటే ఆయనను జ్ఞాపకము 2023 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికండి. ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు ఆ పస్కాను ప్రతి సంవత్సరం 7 దినాలు ఆచరించి వారు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈనాడు దేవుని ప్రజలైన మనం ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ యొక్క కార్యాన్ని మనం జరిగిస్తున్నాం. కనుక ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, బాప్తిసం పొందితే సరిపోదు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నారో వారే ఆయన అభిషేకం కలిగిన వారు, వారే నిజమైన దేవుని పిల్లలు, వారే నిజమైన క్రైస్తవులు. వారి కోసమే ఈ బల్లను ప్రభు ఆనాడే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అటువంటి అనుభవం నాకుంది. నేను కూడా క్రీస్తు యేసు బిడ్డగా నేను జీవిస్తున్నాను. నా ఆధారము నా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మీదే ఆధారపడ్డాను. ఆయనే నా ఆశ్రయ దుర్గమని ఎవరైతే మరి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో వారందరూ కూడా మరి మోకరించినట్లయితే ఈ కార్యాన్ని మనం జరిగించుకోవచ్చు. కారణభూతుడైన మా పరలోక తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
దిరార్థంలో మీ సన్నిధి నుంచారు నాయన. నీ వాక్తో మమ్మల్ని దర్శించారు తండ్రి. మరి ఉపదేశాన్ని బట్టి ఎందరైతే నాయన అయా తమ్ము తామికి అప్పగించుకున్నారో దేవా, వారిని మీరు అభిషేకించారు, నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇది బలారాధనలో పాలు పొందినని ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. వారందరూ నీకు ఇష్టలుగా జీవిస్తూ నీ చిత్తాన్ని జరిగిస్తూ నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా వారిని దీవించమని అడుగుచూ ఉన్నాం. ఇంకా బలను సమీపించలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు, వారిని కూడా మీరు దర్శించండి. ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించుట మీకు ఇష్టము లేదు నాయన. అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపిస్తున్న దేవుడు అయి ఉన్నారు. వారిని కూడా దర్శించండి, రక్షించండి అయా. నీ బిడ్డలుగా వారిని హక్కున చేర్చుకుని అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. ఎవరి స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో స్థితిగతులు ఎరిగిన దేవాదేవానికి వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి. హృదయ తలంపు యావత్ ఎరిగిన దేవుడు వారి ఆలోచన సఫలపరచండి, కోరికలు సిద్ధింపచేయనైనా మీకు వందనాలు. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు ఉన్నారు, బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటమును ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించు నాయన. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి నాయన. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయము చేయండి తండ్రి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి తగిన మార్గము తెరవండి. వారి జీవితాలు స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. మీ కాపుదల, మీ కందృష్టి వారందరిపైన ఉంచండి తండ్రి. నీ కృపలో వారిని భద్రపరిచి తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. గృహాలు కడుతున్న వారు ఉన్నారు, సహాయం చేయండి తండ్రి. అయ్యా రెండవ పంట కొరకు వరి నాట్లు వేశారు, అవి పంటలు సమృద్ధిగా పండి ఉన్నాయి. చేతికి రావడానికి కృపనివ్వండి. సమకూర్చుకునే గొప్ప అయ్యా సహాయం వారికి దయచేయమని అడుగుచున్నాడు తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించునైనా. మా ప్రియులు రాజుగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన. ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీరసము నిస్సతో తొలగించండి. నీ సన్నిధిలో తన కుటుంబం అంతా నైనా నడుచుకునే కృప వారికి దయచేయండి ప్రభువా. ఓ ప్రియ సహోదరి బల్లా కర్ణమ్మ గారు కంఠాపరేషన్ చేయించుకుని ఉండగా కంటి గాయముని కట్టండి, చూపును సరిచేయండి, స్వస్థపరచండి, బలపరచు నాయన. ఎందరైతే నీ సహాయం కొరకు కనిపెడుతున్నారు ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, మా గ్రామ ప్రజలను ఆశీర్వదించమని, పరిసర ప్రాంత ప్రజలను ఆశీర్వదించమని, మా రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించమని. జరగబోతున్న ఎలక్షన్ల ద్వారా ఎటువంటి అరాచకం జరగకుండా, ఎటువంటి కలహాలు రేగకుండా సామరస్యపూర్వకంగా సమాధానకరంగా ఎలక్షన్లు జరగడానికి ప్రజా శ్రేయస్సు కోరే నాయకులను కేంద్రంలోను రాష్ట్రంలో కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి, మహిమ పొందండి. చిత్తమైతే రాకడాలసమైతే మళ్ళీ మేమందరం కలిసి నామములో ఆనందించే సమయాలు అనేకం మీరు మాకు దయచేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు.